సాయంకాలం టిఫిన్ ఆర్డర్ అట్ట సాయంత్రం టిఫిన్ ఆర్డర్ అన్నారు కదా, ఇచ్చారా లేదా? పంపకాలు కలిసి హలో అండి అందరికీ. ప్రతి సంక్రాంతికి ఒక రోజు అయితే మాత్రం ఇలా అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటామండి. ఒకే అరిటాకు మీద మొత్తం ఫ్యామిలీ అందరూ తినడం. కానీ మా ఫ్యామిలీకి ఒక అరిటాకు అయితే సరిపోదు, మాకు 2 బంతులు అయితే అయ్యాయి. ఇలాగ 3 అరిటాకులు వేసుకొని మా ఫ్యామిలీని అంతటినీ మీకు పరిచయాలు అయితే చేయలేను కానండి. 7 మేనత్తలతో 7 మేనల్లుల్లో కలిపి భోజనాలు అయితే చేసేస్తున్నాము. ఈ 4 అన్నదమ్ములు, 7 అక్కచెల్లెళ్ళమి, 7 మేనల్లుళ్ళు అండి మాకు. అందరితో కలిసి ఇలా ఆనందంగా ఈ సంక్రాంతి అయితే గడిచిపోయిందండి. మీ సంక్రాంతి ఎలా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా సంక్రాంతి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఏది చేసినా వంకలు పెట్టేవారు ఉండలేనంతసేపు ఫ్యామిలీ అంతా చాలా కలిసిమెలిసి ఉండొచ్చండి. వంకలు పెట్టేవాళ్ళు ఉంటే కలిసి ఉండడం చాలా కష్టం. మనకు అందరూ నచ్చితే ఏ వంక ఉండదండి. మనం కలిసి ఉండడం నచ్చకపోతే బోల్డ్ వంకలు అయితే ఉంటాయి. అందుకని ఏది వంక పెట్టకుండా మనం కలిసి ఉండాలి అనే థాట్స్తో ఉంటే ఎప్పుడూ కలిసే ఉంటామండి. నేను చెప్పిందా అవునా కాదా చెప్పండి. మా ఫ్యామిలీలో అయితే అలా వంకలు పెట్టేవాళ్ళు, కలిసి ఉండననే వాళ్ళు ఎవ్వరు ఇప్పటి వరకు అయితే లేరండి. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా ఒకే మాట ఒకే బాణం అండి. అందరం చాలా కాన్ఫిడెన్స్గా ఉంటామండి, చాలా కరెక్ట్గా ఉంటాము. నా స్టైల్ అది నేను తీసుకో. అలా వెళ్ళాలి, మనం పైనుంచే కింద కడతాం. అందరూ చూపించండి, గారిని చూపించండి. పులిహోర ఏదో తిన్నాడట. మా చెల్లిగా తీయపోతే అలుగుతుంది రే, మా చెల్లిగా తీయపోతే అలుగుతుంది. దాన్ని వెళ్ళమంటే అది వెళ్ళలేదు అక్కడికి, దాన్ని సారీ నేను ఇక్కడే ఉన్నాను. కొడుకులారా తినిపించుకోండి, మీరిద్దరే ఉన్నారు ఫ్యామిలీలు. రేపు ఆవలేదా నువ్వు సిడ్డు చేయకు రా, రేపు ఆవలేదా నువ్వు సిడ్డు చేయకు. కాదు ఏవద్దు, నువ్వు ఆవలేదేటంట. లైవ్ కాదు, ఎగరబోలు సత్తులే. మనకి ఎదుటి వాళ్ళు ఏది చేసి పెట్టినా వాళ్ళ మీద మనకి ఇష్టం ఉంటే అమృతంలా ఉంటుందండి. ఇష్టం లేకపోతే
విషయం ఒకదానికొకటి పోలికల కాదండి, అన్నీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వడలు అయితే గారెలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా పచ్చిమిరపకాయ టమాటా పిక్కాయ అయితే ఇంకా చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఫైనల్ వీడియోలో వస్తుందండి. మా అక్కగారు మనవరాలు అయితే అందరమే లేచేసాము, ఆకులు కూడా తీసేద్దాము అనేసి రెడీ అయ్యారు. కానీ తనకి ఏమీ తెలియని పసితనము తన ఆకు దగ్గర కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంది. తినేది లేదు కానీ అలా కూర్చొని పాపం అందరూ లేపించొద్దు అంటారు ఒకరు. వాళ్ళ మమ్మీ డాడీ తింటుందా ఇంక తిందు అని ఏమీ తెలియని పసితనంలో ఇలాంటి ఎంజాయ్మెంట్లు వాళ్ళకి ఏమీ తెలియదు. తను ఫుడ్ ఎంజాయ్ చేయడం తప్ప ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తుందో లేదో కూడా తెలియదు. తను 3 ఇయర్స్ పాప. అందరూ తినేసారు, తనకి ఏమీ పట్టలేదు. తర్వాత బంతి కూర్చుంటారని వీళ్ళందరూ హడావిడి చేస్తున్నారు. కానీ తను మాత్రం అలాగే కూర్చొని ఉంది చూడండి. అసలు పోనీ తింటుందా అంటే పెద్దగా తినట్లేదు. అలా కూర్చొని తన లోకంలో తనైతే ఉంది. భలే ఉంది నిండి అలా కూర్చొనివ్వండి అనేవారు. సూపర్. అయితే ఆ మూమెంట్ అయితే మాత్రం తనని చూస్తే ఆ పసితనం మళ్ళీ మనకు వస్తుందంటే మరో జన్మ ఎత్తవలసిందేనండి. మనమైతే అలా కూర్చోలేం కదా, అమ్మో మన వల్ల వాళ్ళందరూ ఆగిపోతున్నారే అని అనుకుంటాము. చూడండి అలా కూర్చొని ఉంది. అసలు అంతసేపు కూర్చొని చూస్తూ ఉంది. అందరూ లేచేటప్పుడు చేసి తినడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. చూసారు కదా, మన దగ్గర ఎక్కువగా ఇలా ఇన్సిడెంట్స్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అందరి దగ్గర కూడా. అలాగే చూడండి తను చుట్టూ అందరూ కూర్చొని ఎంకరేజ్ చేసి తినమని, ఇవే తినేయాలి అని ఎంకరేజ్ చేస్తే తనకి ఏమీ పట్టలేదు అసలు. చూసారు కదా, చాలా ఆనందం అనిపించింది. అలాంటి తెలియని పసితనంలోకి మనం వెళ్తే బాగున్నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మాకు ఆ వయసులో అయితే మా నాన్నగారు కలిపి పెట్టేవారండి. చాలా తీపి జ్ఞాపకం అండి అది, మా నాన్నగారు కలిపి పెట్టడం. చివరికి లేపించేశారండి. ఇక్కడ అరటి చెట్టుకి వెళ్ళి అంత ఆకులు కోసుకురావటం ఒక వంతు అయితే, అవి క్లీన్ చేసేసి పెట్టడం ఇంకొక వంతు. అన్నిట్లికంట ఈ ఆకునైతే తీయడం మరీ ఒక టాస్క్ అండి. ఆకు ఎక్కడ పట్టుకున్నా చారు అది ఒలిగిపోతుంది, అక్కడ ప్లేస్ అంతా వర్స్ట్ అయిపోతుంది అని ఆకును తీసుకోవడానికి ఎంతమంది చూడండి ఆకును మోసుకొస్తున్నారు. ఇది పెద్ద టాస్క్ లాగా ఆకునైతే తీసుకెళ్ళారు. ఈ ఆకులు 4 ఆకులు. ఏ ఒక్క రొగ్గున పక్క వాళ్ళ మీద ఎంగిలైతే పడిపోతుందనమాట. మాకు చుట్టూ ఖాళీ ప్లేస్ ఎక్కువేలేండి. ఇంకా ఒకటి ఎలా క్లీన్ చేస్తున్నారో. మాకు అరటి చెట్లు అయితే మా అన్నయ్య గారు వేశారు, లేకపోతే మరి ఎక్కడి నుంచి తెచ్చారో నాకైతే తెలియదు అరటాకులు. ఆకునైతే క్లాత్తో క్లీన్ చేసేసి మళ్ళీ రెండో బంతికి రెడీ చేసేసి వడ్డించేస్తున్నారు. రెండో బంతికైతే క్లియర్గా తీద్దామని మేడెక్కేసామండి. మాది మండవ ఇల్లు కదా, మేడ నుంచి అయితే డూప్లెక్స్ ఇల్లులాగా చిన్నప్పుడు ఉండేది, మెట్ల మధ్యలోంచి ఉండేవి ఇప్పుడు కనిపించే దగ్గర నుంచి. కానీ అవన్నీ తీసేసి ఎవరు మెట్లాలు కట్టుకున్నారు, అన్నదమ్ములాలు. కానీ మేద నుంచి అయితే ఇలా చూసుకోవచ్చండి. మేము మేద నుంచి కిందకి బాల్ వేసుకోవడం ఆటలాడుకోవడం చేసేవాళ్ళమే. ఈ కిందికి వీడియో తీయడానికి బాగుంటుందని మేడెక్కేసాము. మొత్తం అంతా పడిందనమాట. డ్రోన్ కెమెరా తీసినట్టు ఉంటుందని బయకి వెళ్ళి తీయమనేసి అందరూ అన్నారు. అనగల్లే వెంటనే మేడెక్కేసాము.
ఫోన్లు పట్టుకొని కెమెరాలు కాదండి, ఫోన్లు పట్టుకొని మేడకి చాలా సందడి అయితే చేసాము. ఈ భోజనాలు పెట్టుకోవడమే అంత సందడైపోయింది. వంట చేసుకోవడం, భోజనాలు పెట్టుకోవడం. నేను ఈ రోజైతే వంట చేసేటప్పుడు ఎక్కడ కూడా లేనండి. మార్చేసుకుంటే 4 సార్లు అడుగుతాను. అలాగా ఎక్కడ కూర్చుంది ఇంకో దగ్గర ఇంకోసారి కూర్చొని అన్నమాట. అంటే నేను చిత్తాడ వెళ్ళి వచ్చేసాను. బట్టలు పెట్టేశాను. అలా ఆశ్చర్యపో, లావణ్య అలా ఆశ్చర్యపో. తినిపించాడికి ఏదో బజ్జీ, లావణ్య అడిగి బజ్జీ తినిపించాడు. మరే లెలినా అబ్బ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 ా. మీకు టమాటాలు పెట్టారా? టమాటాలు క్లియర్గా తీయాలండి. టమాటా పెట్టారండి ఇక్కడ, భోజనం మీద వడ్డించారు టమాటాలు. చూడండి, అదేంటి టమాటాలేనా? చూపి. ఇది టమాటా స్వీట్ అటండి. ఇగో 3లో నొక్కుతానండి. వీళ్ళు ఎప్పుడు తింటారా అని చూస్తున్నారు. మీ అమ్మమ్మ తీయపోతే అలుగుతుంది తెలుసా? ఏటిది? ఏటి సోనియా చేసిందే? వన్నం. తోలు వన్నం వేయండి, తోలు వన్నం. దాక్ష దొడ్డకట్టు ఇయ్యి ఇయ్యి ఇరిపిస్తుంది. ఇయ్యి మరి బేగి. బాగా చెట్టు పాప కలుగుతాడు ఈరోజు. బజ్జీ ఇలా కూడా తింటారా? వచ్చాడండి సామి. వచ్చాడండి సామి. చూపి చూపి అబ్బా, ఇదే టట్టు చూపి డ్రింక్. అరే అదే పన్ని. తెస్తున్నాను ఆల్రెడీ స్టక్ అయిపోయాయి.
పచ్చిమిరపకాయ నిమ్మకాయ